సో లాస్ట్ వీడియోలో కొత్త అక్వేరియం అయితే చేపించా కదా, ఈరోజు ఆ అక్వేరియం సెటప్ అయితే చేయబోతున్నాను. నేనైతే ఈ ట్యాంక్ సెటప్ కోసం అయితే వైట్ శాండ్ అండ్ రాక్ అయితే యూస్ చేస్తున్నాను. అందుకోసమే ముందుగా వైట్ శాండ్ని బాగా క్లీన్ చేసి ఒక గ్లాస్ జార్లో అయితే ఉంచాను. సో గ్లాస్ జార్ని స్లోగా వాటర్లో ఉంచి స్లోగా శాండ్ని అయితే యాడ్ చేయాలి. సో మీరు కూడా ఈ ట్రిక్ని అయితే యూస్ చేయండి. ఈ ట్రిక్ యూస్ చేయడం వల్ల వాటర్ అయితే పొల్యూట్ అయితే అస్సలు అవ్వదు. ఈ ట్యాంక్లో అయితే నేను రెడ్ బెల్లీ పాకో ఫిష్ని అయితే యాడ్ చేయబోతున్నాను. ఈ ఫిష్ని వెజిటేరియన్ పిరానా అని కూడా అంటారు. ఈ రెడ్ బెల్లీ పాకో ఫిష్ లైవ్స్ అప్ టు 15 to 25 ఇయర్స్, సైజ్ వచ్చేసి 88 సెంటీమీటర్స్ అండ్ అప్రాక్సిమేట్ దీని వెయిట్ వచ్చేసి అప్ టు 25 kgs వరకు పెరుగుతుంది. నేను కూడా ఈ ఫిష్ గ్రోత్ బిహేవియర్ అబ్జర్వ్ చేద్దామని తీసుకున్నాను. మీరు ఎప్పుడు ఫిష్ తెచ్చినా అక్యుములేషన్ అయితే కంపల్సరీ చేయాలి. 100% అక్యుములేషన్ చేసిన తర్వాతనే ఫిష్ని అయితే రిలీజ్ చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.